Hi, this is Sampath. Intermediate exams already complete అయిపోయాయి. ఇంటర్మీడియట్లో ఎంఈసీ కంప్లీట్ చేసిన మరి ఎంపీసీ బైపీసీ కంప్లీట్ చేసిన ఎవరు రాయాల్సిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళు ఆల్రెడీ రాసేశారు. తెలంగాణ ఎంసెట్ కంప్లీట్ అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ కంప్లీట్ అయిపోయింది అండ్ నేషనల్ లెవెల్లో ఐఐటి జేఈ ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ కంప్లీట్ అయిపోయిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆల్రెడీ మీకు ఎంత స్కోర్ వస్తుందో మీకు క్లారిటీ కూడా వచ్చేసి ఉంటుంది. ఆ స్కోర్తో ఏ లెవెల్ ర్యాంక్ రావచ్చు అన్నది, ఆ ర్యాంక్తో ఏ కాలేజీలో సీట్ రావచ్చు అన్నది ఇంజనీరింగ్లో మీకు క్లారిటీ ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. రాసిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంక్ వచ్చిందనుకోండి, ఐఐటీలో ఎన్ఐటీలో సీట్ వస్తుంది, ఓకే లైఫ్ సెటిల్. బట్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన ర్యాంక్ రానప్పుడు అలాంటి స్టూడెంట్స్ డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీస్, మంచి అర్థమెటిక్ ఎబిలిటీస్ ఉన్న సైన్స్ స్టూడెంట్స్ వాళ్ళకి ఇంకొక ఆపర్చునిటీ ఉంది, కామర్స్ ఆపర్చునిటీ, చార్టెడ్ అకౌంటెన్సీ అండ్ కాస్ట్ అకౌంటెన్సీ కోర్సెస్. మీకున్న ఎబిలిటీస్, మ్యాథమెటికల్ ఎబిలిటీస్, రీజనింగ్ ఎబిలిటీస్ని మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేయగలిగితే డెఫినెట్లీ కామర్స్ కోర్సెస్లో మీరు సక్సెస్ అవ్వచ్చు. సో ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ వాళ్ళు కామర్స్ కోర్సెస్లో జాయిన్ అవ్వాలంటే, అంటే చార్టెడ్ అకౌంటెన్సీ కానీ కాస్ట్ అకౌంటెన్సీ కానీ ఇలాంటి కామర్స్ హైయెస్ట్ కామర్స్ కోర్సెస్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ కోర్సెస్లో ఉన్న స్టేజెస్ మీకు తెలియాలి. ఇందులో ఫస్ట్ స్టేజ్ ఉంటుంది, దాన్ని ఫౌండేషన్ అంటాం, సెకండ్ స్టేజ్ ఇంటర్మీడియట్ అంటాం, ఫైనల్ స్టేజ్ ఉంటుంది. అలా 3 స్టేజెస్ ఉంటాయి. ఈ 3 స్టేజెస్ని మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ సిఏ అయితే ఒక 4 ఇయర్స్లో, సిఎంఏ కూడా 4 ఇయర్స్లో కంప్లీట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఫౌండేషన్ స్టేజ్ ఎగ్జామ్ రాయాలి అంటే ఈ మే మంత్లో బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఎక్స్క్లూజివ్లీ ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్కి సపరేట్ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ రిజిస్టర్ నౌ అండ్ యూ కెన్ రియలైజ్ యువర్ డ్రీమ్ ఆఫ్ బికమింగ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆర్ కాస్ట్ అకౌంటెంట్స్. థ్యాంక్ యూ.